ఫ్రెండ్స్, APSBTET డిప్లొమా నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి. ఇంకా APMCET TSMCET సంబంధించి అప్డేట్. TSCHE చైర్మన్ పాపిరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా అప్డేట్ చెప్పారు. అలాగే మన తెలంగాణ డిగ్రీ బీటెక్ ఫార్మసీ ఆల్ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ వీడియోలో క్లియర్గా అన్నీ డిస్కస్ చేద్దాం. వీడియోని ఇంటి వరకు చూడండి. JNTUK రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారో ఒకసారి చూడండి. JNTUK బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ R19, R16, R13, R10 రెగ్యులర్ అండ్ సప్లై రిజల్ట్స్ Jan 2020 రిలీజ్డ్ 23/6/2020. JNTUK బీటెక్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ R16, R13, R10 అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ Feb 2020 రిలీజ్డ్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, యూస్ చేసుకోండి. హైదరాబాద్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ 2020 నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏపీకి చెందిన విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకోవడానికి మరో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 23లోపు emcet.tschhe.ac.in సంప్రదించాలని సూచించారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితులలో పరీక్షా కేంద్రాలని మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం జూలై 6, 7, 8 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం, జూలై 8, 9 తేదీలలో అగ్రికల్చర్ విభాగంలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కలిపి ఉదయం 25,000 మంది, మధ్యాహ్నం 25,000 చొప్పున రోజుకి 50,000 మందికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. తెలంగాణలో 16, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 25 వరకు, 10,000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించుతున్నట్టు యూనివర్సిటీస్ అయితే ఎగ్జామ్స్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి క్యాన్సిలేషన్, పోస్ట్పోన్ సంబంధించి ఎలాంటి డెసిజన్ అయితే తీసుకోలేదు. గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ఆల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ సంబంధించి అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సిందే అంట. సీఎం రివ్యూ చేసాకనే అనౌన్స్మెంట్. సీఎం రివ్యూ చేసిన వెంటనే మనకి అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. రివ్యూ మీటింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. ఈ వీకెండ్ వరకు అయితే కన్ఫామ్గా అనౌన్స్మెంట్ వస్తుందని అనుకుంటున్నాం. బ్యాక్లాగ్స్ గురించి కూడా సీఎం కేసీఆర్ రివ్యూ మీట్ రోజే డౌట్స్ క్లియర్ అవుతాయి. రెగ్యులర్ మాత్రం పక్కా క్లియర్ అవుతారు. ఏపీఎస్బిటెట్ అప్డేట్ ఏంటంటే 6th సెమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అసైన్మెంట్, వైవా వాయిస్ అండ్ సెకండ్ యూనిట్ టెస్ట్ ఫర్ 4th and 5th సెమ్ అండ్ థర్డ్ యూనిట్ టెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ టోటల్ ఆన్లైన్లో కండక్ట్ చేయాలని డిసైడ్ చేశారు. గూగుల్ ఫామ్ని యూజ్ చేసి చేయబోతున్నారు. మీ కాలేజ్ మేనేజ్మెంట్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అసైన్మెంట్ లాస్ట్ అయితే 27 జూన్ వరకు ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే షెడ్యూల్డ్ ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయో యూనివర్సిటీ బోర్డు నుంచి అప్డేట్ ఏం లేవు కాబట్టి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. టీఎస్ వాళ్ళకి గవర్నమెంట్ ఈ మంత్ వరకు అనౌన్స్ చేస్తుంది. ఎగ్జామ్స్ అయితే జరగవు, కానీ గుడ్డిగా నమ్మకూడదు కదా, అఫీషియల్గా రావు. సో ఫ్రెండ్స్, ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.